హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మిరపకాయ బజ్జీలు చేసి చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం కొంచెం ఒక స్పూన్ వాము, కొద్దిగా సాల్ట్ మిక్సీలో వేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా మిరపకాయలు, పెద్ద మిరపకాయలను తీసుకోవాలి. వాటిని బాగా వాష్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఆ చివర్లు కూడా కట్ చేసేసి లోపల ఉన్న గింజల్ని ఇలాగా స్పూన్తో తీసేసి పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ కూడా గింజలు తీసేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీకి వేసుకున్నాం కదా, వాము ఉప్పు కలిపిన మిశ్రమాన్ని అన్నిట్లో వేసి పెట్టుకోవాలి. ఈ వాము వల్ల మనం శనగపిండితో తింటున్నాం కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా ఏమీ రాకుండా మంచి టేస్ట్గా అయితే ఉంటాయి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మెజర్మెంట్ బౌల్తో నేను 1.5 కప్పు శనగపిండి వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్టు, 1 స్పూను కారం వేసుకుంటున్నాను. వేసుకొని వాటర్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకి వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వంట సోడా వేయడం వల్ల ఈ మిరపకాయ బజ్జీలు బాగా పొంగుతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక పొడుగ్గా ఉన్న గ్లాసులో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం బజ్జీలను ఈజీగా వేసుకోగలుగుతాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్లాస్లో ఈ మిరపకాయని పెట్టుకొని దాని చుట్టూ ఆ శనగపిండి మిశ్రమం వచ్చేలా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా గ్లాస్లో వేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా ఆ శనగపిండి మిరపకాయకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మీడియం టు హైలో పెట్టుకోవాలి. లేకపోతే లోపల ఉడకకుండా పైన బాగా వేగిపోతుందన్నమాట. ఇలాగా అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా వేరుశనగ పలుకులు కూడా వేపుకున్నానండి. ఇలా ఈ వేరుశనగ పలుకులు, ఉల్లిపాయలు, నిమ్మకాయ వేసుకొని ఆ మిశ్రమాన్ని ఇలాగా బజ్జీల్లో పెట్టుకొని తింటే ఇవి చాలా చాలా బాగున్నాయి. నోట్లో వేస్తే కరిగిపోయాయండి నిజంగా. థ్యాంక్ యూ.